ఈరోజు సండే కదా అని ఏం వండుకుందామని మా వారిని అడిగితే మా ఊరి చెరువుకు వెళ్ళి ఈ చేపను కొని తీసుకొచ్చాడు. పాపం తనే మొత్తం క్లీన్ చేసి నీట్గా కట్ చేసి ఇచ్చాడు. మా అత్తమ్మ చింతపండు రసంకు బదులుగా నిమ్మరసమును వాడి చాలా రుచికరంగా ఈ చేపల కూర వండుతుందని ఈరోజు వండే ఛాన్స్ మా అత్తమ్మకి ఇచ్చానండి. మా అత్తమ్మ ఈ చేప ముక్కల్లోకి 3 చెంచాల కారప్పొడి వేసింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 3 చెంచాలు, ధనియాల పొడి, చెంచా పసుపు పొడి, అర చెంచా లవంగాల పొడి, అలాగే నూనెలో వేయించి మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్, 2 చెంచాల కుడక పొడి, 3 చెంచాల సాల్ట్, అన్నిటినీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉన్నటువంటి బౌల్ను తీసుకుని తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంది. ఇందులోకి అర చెంచా మెంతి పొడిని కూడా వేసి కలిపిందండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. 5 నిమిషాల తర్వాత ఈ మూత తీసి ఇందులోకి నిమ్మరసమును వేయాలి. చింతపండుకు బదులు నిమ్మరసం వేయడం వల్ల చేపల కూర చాలా టేస్టీగా వస్తుందండి. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇందులోకి కొన్ని నీళ్ళను కూడా పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, వేడి వేడి చేపల కూర రెడీ. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.